ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. చెప్పండి సార్, ఎక్కడి వరకు దేనికి వచ్చారు? ఏంటి మీ సమస్య? నా భార్య పిల్లలతో సమస్య వచ్చింది మేడం. భార్య పిల్లలతో ఇప్పుడు వచ్చిన సమస్య ఎప్పటిదో సమస్య? ఇప్పుడు లాస్ట్ లాక్డౌన్లో నా భార్య పిల్లలు మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయారు. ఐదు నెలల పిల్లగాని ఇడ్సబెట్టి కూడా రెండు సార్లు పోయింది. అట్లా అయినా కానీ నేను సర్దుకున్నాను. వాళ్ళ దగ్గర 10 మంది నాతో ఎవరు మాట్లాడేటవారు, నాతో ఎవరు లేరు. ఒంటరి వాళ్ళని చేసిపోయారు. నాన్నే తిట్టడం, నన్నే హరాస్మెంట్ చేసేటం. మీ అబ్బాయి కూడా మీతో మాట్లాడ్డా? ఆడు సైకోస్లో ఆడుకుంటాడు. మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారా? మా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో అని చూసి కొట్టేస్తున్నారు. కారణం ఒక్క కారణం కూడా తెలియదు. మీరు ఇక్కడ కూర్చుని ఇప్పుడు కారణం తెలియదు అంటే కనుక మీ మొహం మేము, మా మొహం మీరు చూడటం, ఇంకేం ఉండదు ఇక్కడ. కానీ కారణం ఏం చెప్పడానికి చెప్పట్లేదు. మిమ్మల్ని ఏమైనా ఆస్తి రాసిమ్మని అడిగారా? ఆస్తులు వాళ్ళ పేరునే ఉన్నాయి మేడం. మీరున్న ఇల్లు కూడా ఆ పేరు మీద? ఆమె పేరునే ఉన్నది. సరే, అది అమ్మేస్తామన్నారా? అమ్మేస్తా అంటే అమ్మని ఇవ్వరు. నాకు చాయ్ డబ్బులు కూడా లేవు. ఆ టైంలో నాకు చాయ్ డబ్బులు కూడా లేవు. అంత పరిస్థితి నాది. ఈ 50 సంవత్సరాల్లో భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఎలా ఉన్నారు? ఏమీ లేదు సార్, భార్యాభర్తలు అనేది ఏం లేదట. ఇంత బలమైనటువంటి సంబంధము ఏదో ఒకసారి ఒట్టి నా నెత్తి కూడా బలి కొట్టేశారు వాళ్ళే మిమ్మల్ని. నేను చచ్చిపోయినా నా దగ్గర శవానికి కూడా చూడడానికి రారు. చచ్చిపోవటానికి రారంటున్నారు, కానీ మీరు ఇంట్లో ఎవరన్నా ఒక ఆమెను కానీ ఎవరినైనా పెట్టుకుంటే మాత్రం దాడి చేస్తారు. అసలు ఆ కొడుకు అంటాడు, వాడు నీకు పుట్టలేదు డైరెక్ట్ అంటాడు. మా తండ్రి వేరే ఉన్నాడు. ఇగో ఎన్నిసార్లు కొట్టారు చూడండి. ఎవరు? మీ ఆవిడ కొడుతుందా, మీ అబ్బాయి కొడతాడా? అందరు సార్. మీ కోడలు కూడా కొడుతుందా? ఏంటి మీరేమైనా నోరు జారి మాట్లాడతారా ఏంటి? వాళ్ళని బూతులు తిడతారా? నోరు జారి మాట్లాడితే అక్కడే చంపేస్తారు నన్ను. డిసెంబర్ 22లో 32 సార్లు కొట్టారు. ఇది 22 తారీఖు కదా. అయితే ఇది 12 గంటల నుంచి 1 గంట దాకా కొట్టారు వీళ్ళు. అదే టైమింగ్, అది టైం. ఇంతమంది ఉన్నటువంటి మీకు ఇంత వయసులో ఒక్కరు కూడా అరే ఇది అన్యాయం రా అని చెప్పి మీ కొడుకు బుద్ధి చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు? లేదు సార్, ఇప్పుడు లేదు కాబట్టి ఇంతవరకు వచ్చాను. నేను తెచ్చి నడిపి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి బాధ్యతలు నేను ఒక్కొక్క సంవత్సరం సాది ఇప్పుడు నేను ఒంటరిగానే అయిపోయాను సార్. ఎన్నిసార్లు మీ తలమే కొట్టారు వాళ్ళు? ఎక్కలేదు సార్, అది చూడకుండా కొట్టేస్తాడు ఇంట్లో వేసి. కొడుకు ఒక్కడేనా లేదంటే ఎవరిన మనిషిని తీసుకొస్తాడా? ఇద్దరు తల్లి కొడుకులు అందరూ. ఒక్కని నేనైపోతాం, 3-4 వాళ్ళు అయిపోతాడు. కానీ ఎక్కడ వస్తుంది ఈ గొడవ అనేటటువంటిది ఏంటంటే మీరు కూడా ఏవైతే మీరు కష్టార్జితం సంపాదించుకున్నారో అవి ఆవిడ పేరునున్నా మీ పేరునున్నా పూర్తి స్థాయిలో అవి వదలటానికి మీరు ఇష్టపడట్లేదు. ఒక కొడుకు కొట్టే స్టేజీకి, ఒక కోడలు అసహించుకునే స్టేజీకి, ఒక భార్య బయటికి వెళ్ళిపోతాననే స్టేజీకి ఎందుకు వచ్చింది అంటే తల్లిదండ్రులే దైవం అని పూజించే భారతదేశంలో మనం ఉన్నాం. అలాంటి వాళ్ళని కొడుతూ తిడుతూ చంపేస్తూ ఏమి మృగాల్లాగా తయారవుతున్నారా బాబు? ఆస్తేనా మీకు? అసలు మనుషులే వద్దా?
కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి. Thank you. కూర్చోండి సార్. మేడం బలరాం గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఎక్కడి వరకు వచ్చారు, ఆయన సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. తప్పకుండా మేడం. నమస్తే అండి. నమస్కారం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము మక్తా రాజ్భవన్. ఇక్కడే రాజ్భవన్ రోడ్. రాజ్భవన్. చెప్పండి సార్, ఎక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? నా భార్య పిల్లలతో సమస్య వచ్చింది మేడం. భార్య పిల్లలతో. భార్య పిల్లలతో సమస్య వచ్చింది. మీ వయసు ఎంత సార్ ఇప్పుడు? నాది 62 ఉంటుంది సార్. 62 సంవత్సరాలు. ఇప్పుడు వచ్చిన సమస్య ఎప్పుడుదో సమస్య? ఎప్పటిదో ఉంది కానీ ఇప్పుడు ఎన్నేళ్ల క్రితం? నాది 1982లో నా పెళ్లి అయింది. 82లో పెళ్లి అయింది. పెళ్లి అయిన సాంది ఒకటే గొడవ, కానీ అట్లా అట్లా గడిచిపోయింది అది. ఇప్పుడు లాస్ట్ లాక్డౌన్ లా నా భార్య పిల్లలు మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయారు. గత 5 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆ, వదిలేసి అది 5 ఏళ్ల నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు లేరు, నాకు ఈ బట్టలు ఉతికేటోడు ఎవరు లేరు. నేను ఒక్కనే ఉంటున్నాను. 5 ఏళ్ల నుంచి మీరు సెపరేట్ గా ఉంటున్నారు. ఒక్కడే ఉంటున్నాను. ఎందుకంటే ఏంటంత రీజన్ ఏంటి వదిలేసి వెళ్ళిపోయేటంత? మా ఏం కొడుకు- చేస్తుంటారు సార్ మీరు బలరాం గారు? నేను చెప్పులు పని చేస్తాను సార్. సార్ చెప్పులు తయారు చేస్తాను. చెప్పులు మీ సొంత వ్యాపారమా? సొంత వ్యాపారం సార్. ఒక లిట్ క్యాప్ అని ఉంది పబ్లిక్ ఆడ దగ్గర. అంటే తయారు ఇప్పుడు చేయటం లేదు. అప్పుడు చేశాను కానీ ఇప్పుడు ఇట్లా అవ్వట్లేదు నాకు. ఇప్పుడు ఉందా? షాప్ ఉందా? షాప్ ఉంది సార్. షాప్ నడుస్తుంది, అమ్మకాలు అవుతున్నాయి. లేదు సార్, మామూలుగా నడుస్తుంది. మామూలు నడుస్తుంది. నడుస్తుంది. సరే. అయితే ఇప్పుడు సో అట్లా మీ వంట మీరే ఈ 5 సంవత్సరాలు బట్టి అన్ని నేనే సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటే కొడుకు సార్. కొడుకు ఏం చేస్తున్నాడు అతను? అతను పెళ్లి చేశాను సార్. 2 పిల్లలు ఉన్నారు వానికి. ఆ. ఒక పిల్ల ఏమో ఇప్పుడు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఇప్పుడు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేశాను సార్. చేశాను. అంతకు మొదలు కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోతూనే ఉంది. చిన్న పిల్ల గానీ 5 సంవత్సరాలు 5 నెలల పిల్ల గానీ ఇట్లా పెట్టి కూడా 2 సార్లు పోయింది. అట్లా అయినా కానీ నేను సర్దుకున్నాను. వాళ్ళ దగ్గర 10 మంది నాతో ఎవరు మాట్లాడేటో నాతో ఎవరు లేరు. అయినా నేను అట్లా సర్దుకున్నాను. ఇప్పుడైతే మొత్తానికి నాకు ఇట్లా ఒంటరి వాళ్ళని చేసిపోయారు. నేను ఎవరికైనా తెచ్చి నాకు కనీసం వంట వండుకుని నాన్న తిందామంటే కూడా నాకు ఎవరు ఉండనిస్తలేరు. వాళ్ళు వచ్చి కొట్టేస్తున్నారు. మీరు ఎక్కడుంటారు, మీ వైఫ్ ఎక్కడ ఉంటది? నా వైపు జయధన్యపురిలో ఉంటున్నారు. వాళ్ళు జయధన్యపురి కొడుకుతో పాటు ఉంటున్నారు. కొడుకుతో పాటు కొడుకు కోడలు మనమరాలు అంతా వాళ్ళ కుటుంబం ఒకటే. మిమ్మల్ని ఒక్కళ్ళనే తరిమేయడానికి కారణం ఏంటి? అది అర్థం కాలేదు సార్. ఇంతవరకు అర్థం కాలేదు మేడం నాకు కూడా. ఎంతకాలం మీ పెళ్ళి? 1982లో 1982లో పెళ్లి అయింది. ఇప్పుడు మీరు విడిపోయి మిమ్మల్ని దూరంగా ఉండటం ఒక 5 50 సంవత్సరాలు బట్టి. వచ్చి పోవటం రావటం ఆమె అంతే. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉండడం, మళ్ళీ 10 మందిని తీసుకొని రావటం, అయినా నన్నే అసలు తిట్టడం, ఇన్నేళ్ళు కాపురం చేశారు కదండి. నాన్నే తిట్టడం, నన్నే హరాస్మెంట్ చేసేటం, మీ మళ్ళీ అబ్బాయి కూడా వదిలేసి మీతో మాట్లాడా? ఆడు సైకోస్ లా ఆడుకుంటాడు. సరే, మీ అబ్బాయి మంచోడు కాదు, మీ ఆవిడ మంచిది కాదు, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఓ పని అమ్మాయిని పెట్టుకొని ఏదో చూసుకోవచ్చుగా. పోనీ అది కొట్టేస్తున్నారు సార్. మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారా? మా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు. వచ్చి ఎవరన్నా ఉన్నారా ఇంట్లో అని చూసి కొట్టేస్తారా? కొట్టేస్తున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి కొడుకులు గొడవ, భార్య భర్తల ఫ్యామిలీ గొడవ. నేనేం చేస్తాం, మేమేం మీ మీద అంత చేసుకోవాలి? కక్ష ఎందుకు ఉంటదండి? పోనీ ఇంట్లోంచి తరిమేశారు, మీరు బయటకు వచ్చారు, మీ మానను మీరు ఉన్నారు. ఇంట్లో పని మనిషిని పెట్టుకున్న వాళ్ళు వచ్చి ఎందుకు కొడతారు? అది కొట్టేస్తున్నారు అండి, ఆస్తులు బాగా కొట్టేస్తున్నారు. 7-8 సార్లు కొట్టారు అట్లా. ఆస్తులు కేసులు కూడా ఏమి? పెట్టారు. ఆస్తులా ఒక ఇల్లు ఉంది మేడం నాకు. ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, అవును. ఓన్ హౌస్ లో మీరు నేను ఉంటున్నారు. ఉంటున్నాను. ఇలా బయట తరిమేశారు, వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళే వెళ్ళిపోయారు. వాళ్ళే వెళ్ళిపోయారు. నేనేం వెళ్ళగొట్టలేదు. ఇంత సామాజిక అనుభవం, వ్యాపార అనుభవం, కుటుంబ అనుభవం ఉంది. దగ్గర 50 సంవత్సరాలు పెళ్లి అయింది. ఓకే, మీకు 62 సంవత్సరాలు. 5 సంవత్సరాలు బట్టి విడిపోయాను, అవసరం లేకుండా ఏ కారణం లేకుండా వచ్చి దాడి చేస్తున్నారు అనేది మీ అభియోగం. ఏమండి, కారణం ఒక్క కారణం కూడా తెలియదు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కారణం తెలియదు అంటే కారణం కనుక మీ తెలిస్తే మొహం ఏమో, మా మొహం మీరు చూడటం ఇంకేం ఉండదు. కరెక్ట్ సార్ అది. కానీ కారణం ఏమి చెప్పడానికి చెప్పట్లేదు. ఎందుకంటే మాట్లాడితే మేము అలాగుంటున్నాం. సార్, అలాగే వెళ్ళడానికి కారణం మిమ్మల్ని ఏమైనా ఆస్తి రాసిమ్మని అడిగారా? ఆస్తులు వాళ్ళ పేరునే ఉన్నాయి మేడం. మీరున్న ఇల్లు కూడా ఆ పేరు మీద ఆమె ఉందా? పేరునే ఉన్నది. సరే, అది అమ్మేస్తామన్నారా? అమ్మేస్తా అంటే అమ్మని ఇవ్వరు, మీరే అమ్ముతానంటే అమ్మని ఇవ్వరు. అందులో వచ్చి ఉండరు. మీ కుటుంబం విడిపోయే ముందు, మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయే ముందు, ఆఖరి రోజు ఏ రోజు అయితే ఆ రోజు మీకు గుర్తుంది అనుకుంటా, ఏం గొడవ జరిగింది? అది ఏమైందంటే ఒక 1500 కరెంట్ బిల్లు కట్టేది ఉండే. లాక్డౌన్ నడుస్తుంది అప్పుడు, చాలా సీరియస్ లాక్డౌన్ నడుస్తుంది. ₹1 కిరాయి కూడా రావట్లే, దుకాణం కూడా పోలే. ఇల్లు కడుతున్నాం కాబట్టి దుకాణం పోలే. అయితే దాంట్లో ఏమైందంటే 1500 కిరాయి కరెంట్ బిల్లు వచ్చింది. బాబు కట్టుకో. అలా కూరగాయలు దుకాణం పెట్టారు, అది చిల్లర సామాన్ పెట్టారు, అది అంతా
కిరాణా సామాన్ పెట్టారనమాట. బాగానే నడుస్తుంది. అన్ని దుకాణాలు బంద్ అయిపోయినాయి ఖైరతాబాద్లో. మన ఒక్కటి దుకాణంనే నడుస్తుంది. రోజుకు లేదంటే కూడా 30 నుంచి 40 వేల గ్రాహకులు అవుతుంది. ఒకటే దుకాణం కాబట్టి అది గల్లీలో ఉంది. అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు రారు. వచ్చినా అప్పట్లో రూమ్లో వేసుకోవచ్చు మనం అట్లా. అయితే దాంట్లో నేను అన్నాను నాతో పైసలు అయితే లేవు, మీరు చూస్తున్నారు కదా కిరాయి రావట్లేదు, ఇక్కడ ఆదాయం లేదు, నేనేం పనికి పోతలేను, మరి నేను ఎక్కడి నుంచి కట్టాలి? ఇప్పుడు 1500 వచ్చింది, వచ్చే నెల 2-3 వేలు వస్తుంది, నేను ఎక్కడి నుంచి కట్టాలి? నాకు చాయ్ డబ్బులు కూడా లేవు. ఆ టైంలో నాకు చాయ్ డబ్బులు కూడా లేవు. అంత పరిస్థితి నాది. మీ అబ్బాయి ఏం పని చేసేవాడు? ఇదే చెప్పుల పని చేస్తాడు జైదన్నపురిలో, పెట్రోల్ పంప్ పక్కనే. అతను సంపాదించింది ఏం చేస్తాడు? అతను సంపాదించింది వాళ్ళ దగ్గరనే ఉంచుకుంటారు. నాకు ఒక్క మీ రూపాయి అబ్బాయి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 16 ఏళ్ళు అవుతుంది. సో మీ కోడలు, మీ అల్లు, మీ అబ్బాయి, మీ అందరూ ఆమెకు కూడా కలిసే జాబ్ ఉండేవారు. ఉంది, కోడలికి కూడా జాబ్ ఉంది. మరి మిమ్మల్నే కట్టమని ఎందుకు ప్రెజర్ చేశారు? సో 1500 కరెంటు బిల్లు కట్టలేకపోయారు, బలరాం కట్టలేదు కాబట్టి ఈ కాపురం విడిపోయిందా? విడిపోయింది. 1500 వాళ్ళ గురించి ముగ్గురులో కోడలు, కొడుకు, అంత భార్య, అందరిది ఒక్కటి ఎవరో మాట. ఒకళ్ళు మీ వైపు ఉండాలి కదా, ఎందుకు ఒక్కళ్ళని కూడా ఏం సంపాదించుకోలేకపోయారు? లేదు. సరే ఈ 1500 స్టోరీ ముందు మీ కొడుకుతో మీ సంబంధం పక్కన పెట్టండి. అసలు ఈ 50 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు పెళ్ళైందిగా మీకు అయ్యి, ఈ 50 సంవత్సరాల్లో భార్యాభర్తలుగా మీ ఇద్దరు ఎలా ఉన్నారు? ఏమి లేదు సార్, భార్యాభర్తలు అనేది ఏం లేదట. అంటే ఏంటి, హ్యాపీగా లేరా? హ్యాపీగా లేదు. ఎందుకు, కారణం ఏంటి? ఎప్పుడు గొడవనే, దేని గురించి గొడవ? ఏది లేకపోయినా గొడవనే, ఏది ఉన్నా గొడవనే, లేకుండా గొడవనే. ఏమైనా అలవాట్లు ఉన్నాయా? తాగటం గానీ, సిగరెట్లు ఏమి లేవు సార్, అలవాట్లు లేవు. ఏమి అలవాటు ఇదే లేదు. చెడు వ్యసనాలు లేవు, ఏం వేరే ఆడవాళ్ళతో సంబంధాలు లేవు మీకు? ఏది లేదు. కావాలంటే మీరు ఇన్క్వైరీ చేయవచ్చు, దాంట్లో ఏం బాగలేదు నాకు. ఇక్కడే కదా మీ షాపుకి అంతా 2 నిమిషాలు అదంతా ఓకే, కానీ అలా కాదు. అసలు అసలు ఇంత బలమైనటువంటి సంబంధము ఏదో ఒకసారి కొట్టి నా నెత్తి కూడా బలి కొట్టేశారు వాళ్ళే మిమ్మల్ని. ఇంటికి వచ్చి మాట్లాడుతుందా ఇప్పుడు? ఏం ఫోన్లో మాట్లాడు మాట్లాడుతుందా? Contact లోకి లేదు. మాట్లాడు మీ కోడలు మాట్లాడుతుందా? ఎవ్వరు మాట్లాడారు. నేను చచ్చిపోయినా నా దగ్గర శవానికి కూడా చూడడానికి రారు. చచ్చిపోవటానికి రారంటున్నారు, కానీ మీరు ఇంట్లో ఎవరన్నా ఒక ఆమెను కానీ ఎవరినైనా పెట్టుకుంటే మాత్రం దాడి చేస్తారు. దాడి చేస్తాను, ఉంటే మీరు ఒక్కలే ఉండాలి, లేకపోతే లేదు. ఆ ఇంట్లో ఉంటున్నందుక, లేకపోతే మీకు సేవ చేస్తున్నందుక? ఇతను సుఖపడకూడదు. సో నేను ఏం చేయకూడదు, నాకు ఎవరు వండి పెట్టకూడదు, నా బట్టలతో తీసుకోకూడదు, నన్ను ఎవరితో మాట్లాడినా కానీ వానికి ఏం నేర్పిస్తున్నావు రాను అని అలా కూడా తిట్టేవాడు. చాలా విచిత్రంగా ఉందండి. అయితే ఇంతేనా మీరు చెప్పేది? అయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడితే ఏం కొడుకు చెప్తారు మీ అన్నారు. గురించి? ఆడు బద్మాషుడు ఉన్నాడు, ఏం బద్మాస్తాను? అన్ని వాణి ఉంటాయి, మా దగ్గర ఏం లేదు, అంత వాందే తప్పు, అదే ఏం తప్పులు? ఏదో ఒకటి తప్పు. ఏం చెప్పుంటాడు ఇప్పటివరకు? ఎవరికైనా ఏదో చెప్పుంటాడా? వాడు ఆయనకి బాగలేదు, ఆయనకి ఆ రోగాలు ఉన్నాయి, ఈ రోగాలు ఉన్నాయి, ఇట్లాంటి లేనిపోని ఎందేలో లేదు. సరే, మీకు రోగాలు ఉంటే ఏమైంది? తండ్రే కదా. ఏం లేదు పోషించుకోవాలిగా. లేదా, మేమెందుకు రక్షించాలి మిమ్మల్ని? వేరే రూమ్ లో అన్నా పెట్టి పోషించాలి కదా మిమ్మల్ని. అసలు అవసరం లేదు. అసలు ఆ కొడుకు అంటాడు వాడు, నీకు పుట్టలేదు డైరెక్ట్ అంటాడు. మా తండ్రి వేరే ఉన్నాడు. అవి కోపంలో అనే మాటలేండి. ఇంకేం చెప్తారు అంటే, మీరు వయసులో ఉన్నప్పుడు బాగా ఆంటీలు గట్రా అటు ఇటు తిరిగారు ఏంటి? అట్లాంటిది ఏం లేదు మేడం. అట్లా తిరిగితే నేను ఎందుకు ఇల్లు కట్టుకుంటాను, నేను ఎందుకు కడతాను, అంత అప్పు నేను ఎందుకు చేసుకుంటాను? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడమంటారు? అంటే మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? భార్య పిల్లలు కావాలా, లేకపోతే వచ్చినా పర్వాలేదు, ఇడిపోయినా పర్వాలేదు, నాకు మీ జీవితంలోకి అయితే ఎంట్రీ ఇవ్వకూడదు, మిమ్మల్ని హెరాస్ ఆ చేయాలి. రాసి చేయకూడదు. వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు. కారణం లేకుండా మిమ్మల్ని ఇప్పుడు అలా ముగ్గురులో ఎవరితో మాట్లాడితే వేతన బెటర్? పడదు. ఎవరితో మాట్లాడే పర్వాలేదు. మీ కోడలతో మాట్లాడదాం ఉండండి. ఈ పోలీస్ స్టేషన్లో అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చాను నేను 4-5 సార్లు. ఇగో ఇన్ని సార్లు కొట్టారు చూడండి. కొట్టడం ఏంటో. ఏంటి నంబర్లు ఏంటి? నేను చూపిస్తాను సార్ డేట్లా? డేట్లు. ఓహో. 2022లో మీ ఆవిడ కొడుతుందా, మీ అబ్బాయి కొడతాడా? అందరు సార్, మీ కోడలు కూడా కొడుతుందా? ఎవరు దొరికితే వాళ్ళు. మిమ్మల్ని? ఏం మీరేమైనా నోరు జారి మాట్లాడతారా ఏంటి? వాళ్ళని బూతులు తిడతారా? నోరు దారి మాట్లాడితే అక్కడే చంపేస్తారు నన్ను. ఇదా? ఏమయ్య, వాళ్ళు ఏమైనా పిచ్చోళ్ళ ఏంటి ఉత్తనే వచ్చి నేను కొట్టి వెళ్ళడానికి? అదే నాకు అర్థం కావట్లేదు. డిసెంబర్ 22లో 32 సార్లు కొట్టారా? ఆ, బలరాం గారు, ఇది కాదు నేను అడిగేది ఏంటంటే, ఈ ఆఖరి సంఖ్య ఏంటి? 53 అన్నది 53 సార్లు కొట్టారా? లేదు అట్లా కాదు, కానీ ఇది 22 తారీఖు కదా. అయితే ఇది 12 గంటల నుంచి 1 గంట దాకా కొట్టారు వీళ్ళు. ఓ, అదా టైమింగ్ అది. టైమింగ్. ఓ, ఓకే, ఓకే. అలా కూడా ఒకటి ఉంటుందా? గంటల నుండి ఒకటి గంటనే సార్. మీ కోడల నంబర్ ఇస్తారా, మీ అబ్బాయి నంబర్ ఇస్తారా, మీ ఆవిడ నంబర్ ఇప్పుడు ఇస్తారా? ఒక్క నంబర్ ఉంది మేడం నా దగ్గర, ఇంకా వాళ్ళ నంబర్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. నేను అక్కడ పోతలేను, వాళ్ళు ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ లాస్ట్ గా వచ్చి మిమ్మల్ని కొట్టి ఎంతకాలం అయింది? ఇప్పుడు ఆఖరి డేట్. ఒక 5 నెలలు ఉందా, 6 నెలలు అయిందా? సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి రావట్లా, ప్రశాంతంగా ఉండక ఎందుకయ్యా టీవీ షోకి వచ్చావు?
మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు మేడం. ఏం చెయ్యర్లే కానీ రెస్ట్ తీసుకో. ఇప్పుడు అనవసరంగా వాళ్ళకి కదుపుకోవడం ఎందుకు? కొట్టడం అంటే ఏంటి? తోస్తారా, చేత్తో కొడతారా? వదిలే. చేతితోని కొడతారు, రాయి తీసుకుని రాయితోని కొట్టేస్తారు, నెత్తి కూడా బాగా కొట్టారు. దీంట్లో ఉన్నాయి చూపెడతారు రిపోర్ట్ లో. నేను ఆమె గురించి కొట్టారు, నన్ను కూడా కొట్టారు. అన్ని తల మీదే హెట్రోమా. మీ కోడలన్న మీతో బాగా మాట్లాడుతుందండి? మనవాళ్ళు మనవరాళ్ళు మొగ్గడే మాట్లాడకపోతే ఆమె ఎట్లా మాట్లాడుతుంది? ఎందుకంటే ఇప్పుడు మొగన్ మాట పెళ్ళ వినాలి, లేకపోతే ఆమె వాళ్ళతోటి కలిసి ఉండాలి కాబట్టి ఆమె సరే, మాట ఇల్లు కాకుండా మాట్లాడుతుంది. ఇంకేం ఆస్తులు ఉన్నాయి మీకు? ఉన్నాయి సార్, రెండు ఇండ్లు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అవి? ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అని నేనే మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఇప్పుడు రెంట్లు ఎంత వస్తాయి? రెంట్లు వస్తుంది మేడం 20,000 దాకా వస్తుంది అవి సరిపోతున్నాయి మీకు సరుకులకి, ఇంట్లో టాబ్లెట్లకి వాటికి? మేడం. మరి మీ ఆవిడని ఎవరు పోషిస్తున్నారు? వాళ్ళ కొడుకు దగ్గర ఉంటుంది. ఆమె మోజుల దుకాణం పెడుతుంది, చెప్పుల దుకాణం పెడతారు. ఈమెమో మన ఎల్ఐసిలో పనిచేస్తుంది. కోడలు. కోడలు మీ ఆవిడ చెప్పుల దుకాణాలు పనిచేస్తుంది. సరే, మరి మీ ఆవిడకి ఎంతో కొంత మెయింటెనెన్స్ పంపించవచ్చు కదా, ఒక 5,000 3,000. బలరాం గారు, ఉన్నట్టు నుంచి వస్తుంది మేడం. ఇదంతా ఒక ప్రాపర్టీ గురించి తగదా అన్నట్టు ఉంది కదా. ఒక ఇల్లు ఏదో వాళ్ళ పేరుని ట్రాన్స్ఫర్ చేయండి, మీకు వచ్చినటువంటి ఇల్లు వాళ్ళకి రాసి ఇవ్వండి, లేదంటే అమ్మేయండి అని అంటున్నారు. ఆ ఇల్లు ఇవ్వడానికి మీరు ఇష్టపడకపోవడం వల్ల వాళ్ళు తిరగబడుతున్నారు అన్నట్టు ఉంది అందులో. అదేం తెలియదు సార్, అదేం ఇల్లు లేదు. గురించి లేదు. ఆస్తి గురించే కదా. ఆస్తి అమ్మనివ్వరు. ఆస్తి నా పేరు నుండి నాది. అమ్మ కాదు, కానీ అమ్మ కాదు. వాళ్ళ పేరు మీద కావాలంట. వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి ఇప్పుడు రెండు. ఆల్రెడీ 2 ఉన్నాయి. బుడబడ్డ ఫ్లాట్ కూడా ఆమె పేరు మీదనే ఉంది. స్టార్టింగ్లో కొన్నాం, ఇది తర్వాత మక్తాలో కొన్నాను, ఆమె పేరునే ఉంది. ఉంటే మా పేరునే చేస్తే ఉంటాము, లేకపోతే లేదు. అలా రాయించుకున్నారు. అది కొనేటప్పుడు కూడా వాళ్ళు రాలే, వేరే వాళ్ళతో కొనిపించుకొని నేను ఆల్రెడీ రాసి వచ్చేసాను. ఈయన కొడుకు. సెకండ్ పేజ్ లో చూడండి మేడం, ఆ హౌస్ గురించి ఏదో ఉంది. అదే ఈయన ప్రొటెక్షన్ కావాలని చెప్పి వేసాడు పోలీసుల దగ్గర. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. అవును, ఈయన కష్టార్జితం వాళ్ళంతా ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళ పేరు మీద కన్వర్ట్ అయింది, వాళ్ళు అమ్మేసుకుంటారేమో, అమ్మకుండా అన్ని ప్రొటెక్ట్ చేయండి అని మీరు ఇచ్చిన కంప్లైంటేగా ఇది పోలీసులకు ఇచ్చారు. ఈ పేపర్ కూడా రాలేదు ఇంకా పోలీస్ స్టేషన్కు. ఎన్నో సార్లు పోయినాను కానీ ఈ పేపర్ కూడా పర్లేదు, రాలేదు. మీరు ఒక మంచి కంప్లైంట్ ఇచ్చారు, దాని పవర్ ఏంటో చెప్తాను నేను. నేను చూసి దాంట్లో సరే, ఇక్కడ మీకు ఏం కావాలని వచ్చారు? వాళ్ళు రాకుండా వాళ్ళు కావాలి, మీ దగ్గర రాదు. రాకుండా కావాలి అంతే. నేనేం చేసినా నా జాగాలో నేను నేను ఉంటాను. ఇంకా వాళ్ళతో నన్ను కలిపి పంపించండి, వాళ్ళతో మాట్లాడి పంపించండి అని అడుగుతారేమో అనుకున్నాను. వచ్చినా పర్వాలేదు, ఒక్క ఆమె వస్తే నాకేం బాధ లేదు. వాళ్ళు 4 కలిసి వచ్చారంటే వద్దు, వస్తే మీ ఆవిడ వస్తే చాలు. చాలు. మీకు ఇప్పుడు ఆ ప్రేమ అభిమానం అదంతా కొడుకు వచ్చి రేపొద్దున మీకు తలకొరుగు పెడతాడనే నమ్మకం ఏం లేదుగా? బతికి ఉండగానే గండి పెట్టలేదు, ఇక్కడ అలగోరియం పెడతారు సార్. మేడం అంటే ఎంత అంటే ఈ మధ్యకాలంలో మనం వింటున్నటువంటి ఈ ఎల్డర్లీ అబ్యూస్, ఈ పెద్దల మీద జరిగేటటువంటి దాడులు, ఇప్పుడు అతను ఏదో ఫస్ట్ స్టార్టింగ్ మనం వింటూ ఉంటే కనుక ఆ అంకులు, ఆ సంఖ్యలు, ఆ టైంలు అవన్నీ చూస్తే కనుక ఇతనికి ఏమన్నా మతి భ్రమించిందా, లేదంటే ఏమన్నా డిమెన్షియాలో ఉన్నాడా అని అనిపించింది. కానీ అతను చెప్పేటటువంటి మాటలు సాక్ష్యాధారాలతో పాటు ఈరోజు మనకు ప్రజెంట్ చేసేటప్పటికి ఏ స్థాయిలో ఒక అబ్యూస్కి ఇతను లోనే గురయ్యాడు. ఇప్పుడు ఓకే, మనం అనుకోవచ్చు మేడం, ఏమైనా అనుకోవచ్చు అంటే బహుశా ఇక్కడ ఏమైనా సీక్రెట్ దాగి ఉందేమో, ఇతను ఏదన్నా ఒక విధంగా ప్రవర్తించడం వల్ల మొత్తం కుటుంబ సమేతంగా అందరూ వ్యతిరేకత చూపెట్టారేమో అనుకుంది. కానీ ఏ విధంగా చూసినా కూడా ఒక మనిషిని చూసి మనం ఎంతో కొంత అసెస్ చేయగలం. ఏ విధంగా చూసినా కూడా అతను కాయ కష్టం మీద అతను ఆధారపడ్డాడు, ఎవరి మీద ఇప్పుడుకొచ్చి ఆధారపడలేదు. పిల్లల్ని పెంచాడు, పెద్ద చేశాడు, ఉన్న ఒక కొడుకుని ఒక స్థాయికి తీసుకొచ్చాడు. 50 సంవత్సరాల పాటు ఒక భార్యను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక సంసార జీవితాన్ని కాపాడుకున్నాడు. ఇప్పుడు ఈ రోజు అతనికి వచ్చేటటువంటి ప్రతిఫలం ఇదా అనిపించి అది ఎంత బాధగా ఉందంటే, అంటే ఇక్కడ ఒకటి బలరాం గారు, ఇంత కష్టపడేటటువంటి మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా, వీళ్ళ సంగతి పక్కన పెట్టేసేయండి. కుటుంబం అంటే కనుక మీకంటూ అన్నదమ్ములు కానీ ఎవరో ఒకరు ఉంటారు. ఇందాక నుంచి నేను అదే అడుగుదాం అనుకుంటాను. స్నేహితులు ఉంటారు, అందరూ ఉంటారు. ఎవరు కూడా వీళ్ళకి గడ్డి పెట్టేదానికి సరిపోరా? అంత వాళ్ళ తరపు నుంచే మాట్లాడుతున్నారు. అదేలా అవుతుందండి? అంత వాళ్ళ తరపు నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కలిసే ఉంటున్నారు. వాళ్ళ తరపున ఏం మాట్లాడుతున్నారు? మీదే తప్పు. ఏ తప్పు? మీ తప్పు ఏంటంటున్నారా పెద్ద మనుషులు? మీ తప్పు ఏంటంట? ఉన్నది ఆయనకి ఇచ్చేసాయి, చేతులతో వాళ్ళ పేరునే ఉంది అంటున్నారు కదా. వాళ్ళ పేరునే ఉంది, మరి ఇచ్చేది ఏంటి? అది ఇచ్చేయాలి. వాళ్ళకు ఇచ్చేసి అధికారం వాళ్ళకి ఇచ్చేసి పక్కకు జరిగా మీరు ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి, మొత్తం అంతా వాళ్ళ చేతిలో పెట్టేసేయాలి, మీ దారిని మీరు నడుచుకుంటూ పోవాలి. ఆ ఆస్తిలో మీకు దమ్మిడి అనేటటువంటిది రాదు, ఒక రూపాయి అనేటటువంటిది కూడా రాదు. సో వాళ్ళు ఏమంటారు, అది అమ్మమంటారా, అమ్మద్దు అంటారా? అమ్మద్దు అంటారు. మీరేమనుకుంటున్నారంటే అమ్మితే కనుక కొద్ది గొప్ప నాకు ఒక రూపాయి వస్తుంది, నాకు షేర్ ఇవ్వాలి అని మీరు అంటారు. రూపాయి రాకపోయినా పర్వాలేదు సార్, అప్పులు ఉన్నాయి, కొన్ని కట్టాలి. ఇల్లు కట్టిన, బిల్డింగ్ కట్టినా నేను. ఎంత అప్పులు ఉన్నాయి మీకు?
20 నుంచి 30 దాకా 30 లక్షల దాకా ఉంటే కొన్ని అప్పులు తెరిపేసిన ఇల్లు మీదనే. కొత్తగా కట్టిన బిల్డింగ్ ఎవరి పేరు మీద ఉంది అది? ఆమె పేరునే ఉంది. అది మా కూడా బాయ్. ఆమె పేరు మీద ఆమె ఉంది. పేరునే. మరి లోన్ ఎలా కడుతున్నారు? లోన్ తీసుకోలేదు, అప్పులు ఎలా తీరుస్తున్నారు? చేతుల మీదనే కడుతున్నాను. అక్కడ కిరాయిలు వస్తున్నాయి, అవి ఇవి కలిపి కడుతున్నాను. నా పానం బాగలేకుంటే దాంట్లోనే సర్దుకుంటున్నాను. ఉన్నప్పుడు దుఃఖం పోతున్నాను, లేనప్పుడు ఇంట్లో ఉంటున్నాను. ఇంతమంది ఉన్నటువంటి మీకు ఇంత వయసులో ఒక్కరు కూడా అరే ఇది అన్యాయం అని చెప్పి మీ కొడుకు బుద్ధి చెప్పే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. లేదు సార్, ఇప్పుడు లేదు కాబట్టి ఇంతవరకు వచ్చాను. నేను తెచ్చి నడిపి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి బాధ్యతలు నేను ఒక్కొక్క సంవత్సరం సాది ఇప్పుడు నేను ఒంటరివాణి అయిపోయాను సార్. ఇప్పుడు నిజంగా ఇది ఒక ఫైనాన్షియల్ రీజన్ అయితే కనుక దీనికి మించినటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఇంకోటి లేదు మేడం. అయితే బలరాం గారు ఈ రోజు ఇక్కడికి రావటం వల్ల వచ్చినటువంటి లాభం ఏదన్నా ఉంది అంటే కనుక అది ఒకటి. బలరాం గారు అంటే మీరు అన్ని పద్ధతుల్లో వెళ్ళారు, కానీ ఎన్నిసార్లు మీ తలమే కొట్టారు వాళ్ళు? ఎక్కలేదు సార్, అది చూడకుండా కొట్టేస్తాడు ఇంట్లో వేసి. కొడుకు ఒక్కడేనా లేదంటే ఎవరైనా మనిషిని తీసుకొస్తాడా? ఇద్దరు తల్లి కొడుకులు అందరూ. ఒక్కని నేనైపోతాం, 3-4 వాళ్ళు అయిపోతారు. సో అతను చెప్పేదాన్ని బట్టి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫైనాన్షియల్ రీజన్ మేడం. ఆర్థికంగా అతన్ని జీరో చేయాలి. ఇంట్లోంచి ఆర్థికంగా జీరో చేయడానికి అతను కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు. ఇల్లు కావాలంటే ఇల్లు అమ్మేస్తాను, మీకు కావాలంటే నా అప్పుల వరకు అయితే తీర్చాలి, మిగతా కావాలంటే సొమ్ము మీ చేతిలో పెడతాను అన్నాడు. కానీ వాళ్ళకి అది కూడా సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ బిల్డింగ్ మొత్తం 3 బిల్డింగ్లా 3 ఇల్లులా? ఇప్పుడు ఉన్న ఇల్లు, కొత్తగా కట్టిన బిల్డింగ్, ఇంకోటి ఉందిగా, ఇంకో 3 మీ భార్య పేరునే ఉన్నాయా? నా ఇల్లు అదే ఒక్కటి నా పేరు ఉంది. ఏది? ఎల్లమ్మ బండలో 2 ప్లాట్లు ఉన్నాయి మేడం. అది కొన్నాను నేనే. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు, అక్కడిక్కడ దాపెట్టుకొని కొన్నా. ఏమన్నా పైసలు ఇంట్లో ఉంటే 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు పొద్దున్న చూస్తే మాయమైపోయి. ఆ ఇల్లు కట్టి ఎంతకాలం అవుతుంది? బిల్డింగ్ ఇప్పుడు కట్టి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు అవుతుంది. అద్దెకి ఇచ్చారా బిల్డింగ్? అదికి ఇచ్చాను. అద్దె ఎవరికి వెళ్తుంది? నాకే వస్తుంది. ఇప్పుడు అవి చిరాలి కదా, నేను కొన్ని కడుతున్నాను. ఇప్పుడు మనలో అన్నమాట. ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు. ఇది కేవలం మీ మీద పెంచుకున్నటువంటి ప్రత్యేకమైన వ్యతిరేకత, శత్రుత్వం ఏమీ కాదు, కానీ ఇది ఒక ఆర్థిక లావాదేవీ అంతే కదండి. బిల్డింగ్లు కానీ ఇల్లులు కానీ ఉన్నటువంటి ఆ 2 ప్లాట్లు కానీ ఉన్న పలంగా అన్ని కూడా వాళ్ళకి చెందాలి అని అంటారు. అప్పు సప్పు ఏదన్నా ఉంటే కనుక అది నీ కర్మ, నువ్వు తీర్చుకో అని అంటారు. అదే మీరేమంటారంటే కనుక అన్ని నా మాట జాగ్రత్తగా ఆలకించండి. అన్ని ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను, కానీ 20 నుంచి 30 లక్షలు అప్పు తీరిస్తే చాలు, మిగతాది నా బ్రతికేది నేను బ్రతుకుతాను అని అంటారు. అంతేనా? అదేనా బ్యాలెన్స్? అంతే. లేదంటే వాళ్ళు అది కూడా కట్టనంటారు మీరు. అది మరి మీకు ఆధారం? మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు, ఈ రోజు ఇల్లు వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సోమాజిగూడలో ఇల్లు మీరు వాళ్ళకి ఇచ్చేసారు, రాజ్భవన్ రోడ్లో. అప్పుడు ఎక్కడ బతుకుతారు మీరు? దానికి రెడీయేనా మీరు? దానికి రెడీగా లేరు. సో ఇల్లు అయితే మీరు వదలటానికి రెడీగా లేరు. మరి అది చెప్పండి, అది చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే కనుక ఇంట్లోంచి మిమ్మల్ని బయటకి వెళ్ళిపోవాలి, అమ్మటానికి అయితే ఇష్టపడలేదు, ఆ ఇంట్లోంచి మీరు బయటకు వచ్చి వారి డిమాండ్ ఏదైతే ఉందో అది చాలా అన్యాయమైనటువంటి డిమాండ్ సార్, అది మేము కాదనట్లేదు. కానీ ఎక్కడ వస్తుంది ఈ గొడవ అనేటటువంటిది ఏంటంటే మీరు కూడా ఏవైతే మీరు కష్టార్జితం సంపాదించుకున్నారో అవి ఆవిడ పేరునున్నా మీ పేరునున్నా పూర్తి స్థాయిలో ఆ వదలటానికి మీరు ఇష్టపడట్లేదు, అంతే కదా. అది తినేద్దాం అన్నట్టుగా మీ కొడుకు రెడీగా ఉన్నాడు, మీ కొడుకు సై అంటే కనుక మీ భార్య కూడా సై అంటుంది. అంతే. అందరిది ఒక మాట, నాది ఒక్కొంది ఒక మాట. మీ అంటే నేను ఇలా అడగకూడదు, మీ అభద్రత ఏంటి బలరాం గారు? ఇవన్నీ వదిలేస్తే కనుక అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకునే కానీ ఎవరు ఉండరు, అంతే కదా. నా చేతిలో ఉండంగానే నాకు చూస్తలేరు, నన్ను వదిలిపెడితే మళ్ళీ నాకేముంటది? ఏముండదు. ఇక నేను రోడ్డు పాలైపోతాను. మీరు అనేది ఏంటంటే కనుక ఏది పంచివ్వాలన్నా కూడా అది మీ తదనంతరం అని మీరు అంటారు. తదనంతరం ఎలా ఇవ్వాలని అనుకుంటున్నారు మీరు? అంటే 3 భాగాల కింద, అంటే మీ భార్యకి ఒక భాగం, మీ కొడుకు ఒక భాగం కింద చేసి ఇస్తాను సార్, చేస్తే ఇస్తాను. ఇప్పుడు నాకు చూడటానికి ఎవరు లేరు, నేనేమి తీయాలి? నాకు చూడటానికి ఎవరు లేరు. ఇప్పుడు మొన్న యాక్సిడెంట్ అయింది, ఇంతకు ముందు యాక్సిడెంట్ అయితే కూడా నాకు చూడటానికి రాలేదు ఎవరు. అసలు ఎట్లున్నావు కానీ అడగలేదు. ఫోన్ చేసి అడిగితే వాడు చచ్చిన తర్వాత వస్తారని చెప్పి. మీరు కొత్తలో అంటే కొద్ది వయసులో ఉన్నటువంటి టైంలో మీకు కొద్ది కోపం ఎక్కువ, కొద్దిగా అన్నమాట మీద నిలబడాలి, ఉన్నమాట మీద నిలబడాలి అనేటటువంటి విధంగా మీరు కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఆ విధంగా ఉండేవారా? ఉండేది. ఆ మాట తీరు అది ఉండేదా? ఉండేది సార్, అది ఉండేది. తాగేవాడిని కొంచెం, అది వదిలేసాను నేను మొత్తానికి. వదిలేసి ఎంతకాలం అయింది తాగుడు? అది 10-20 ఇప్పుడు 35 సంవత్సరాలు అవుతుంది. బంద్ చేసి 3 సంవత్సరాల దాకా నేను అసలు బతుకుతానో లేదో నాకు తెలియదు. కానీ వ్యక్తిత్వంలో మాత్రం గట్టిగా మాట్లాడటము, ఏదైనా మీరు అన్నటువంటి మాట నెగ్గాలి అనే ఉద్దేశం అది మీ భార్యకి నచ్చేది కాదు, అంతే కదా. భార్యకి ఇప్పుడు కొడుకు కూడా నచ్చేది కాదు. ఏదైనా మా నాన్న పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తాడు. అతని ఆలోచనలో చాలా ఈ పట్టుదల అనేటటువంటిది ఉంది, మాకు స్వేచ్ఛ అనేటటువంటిది లేదు అనే విధంగా వాళ్ళు, అంతే కదా. అంతే. సో ఇక్కడ ఏంటంటే మేడం, బేసికలీ ఏంటంటే
ఇక్కడ వ్యక్తిత్వంతో ఉండే క్లాష్ మేడం. సో ఈ రోజు మనకు కనిపిస్తున్నటువంటి బలరాం గారు వ్యక్తిత్వం ఈ రోజు ఒంటరిగా చేయటం వల్ల అతను అలా బలహీనపడ్డాడు, కానీ మెంటలీ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. అతను వాదనని అతను ఎప్పుడైనా వినిపించాలనుకుంటాడు, అతని వాదన ప్రకారం నలుగురు నడుచుకోవాలని అనుకుంటా ఉంటాడు, క్రమశిక్షణలో అంత కుటుంబాన్ని పెట్టాలి అనుకుంటాడు. దాన్ని స్వేచ్ఛను హరించేటటువంటి విధంగా కుటుంబ సభ్యులు అందరూ అనుకున్నారు. ఇప్పుడు అది కాస్త బాయిల్ అయ్యి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఆస్తుల వరకు వచ్చింది. అంటే ఏంటంటే ఇతను వాళ్ళ లెక్క ప్రకారం, నేను అనట్లేదు, వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే ఇతనుకుండే మొండి వైఖరి, ఇతనుకుండే యాటిట్యూడ్, లేదంటే గర్వం అనుకోండి, పొగరు అనుకోండి, ఇలాంటివి ఏవైతే కనుక అతను యుక్త వయసులో చూపెట్టినటువంటి అంశాలు తాగినప్పుడు కానీ తాగనప్పుడు కానీ చూపెట్టినటువంటి ఉన్నాయో అవి కాస్త పాక్కుంటూ పోయి ఇవన్నీ కూడా ఈ ఆస్తుపాస్తుల త్వరత చుట్టేసి రేపొద్దున వీళ్ళ మీద ఉండే కసి కోపంతో ఎక్కడో దారదత్తం చేస్తాడు, లేదంటే ఇంకో విధంగా ఏమైనా చేస్తాడు అనేటటువంటి అభద్రత భయం వాళ్ళకు ఉంది అనేటటువంటిది నా భావన మేడం. అందుగురించే కూడా వాళ్ళు సస్పిషియస్గా మారిపోయి ఏ విధంగా అయ్యారు అంటే కనుక ఈ ఇంట్లోకి వేరే వ్యక్తి ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో ఇతను మంచిగా ఒక స్నేహపూరితంగా ఉంటే కనుక ఇతనికి ఉండేటటువంటి మెంటల్ స్టేట్లో వాళ్ళకి ఏమన్నా దారదత్తం చేస్తాడనేటటువంటి అభద్రత భయం కూడా వాళ్ళకు ఉంది. దానివల్ల ఏంటంటే ఇతను చూడకూడనటువంటి నరకం, చూడకూడనటువంటి హింస అన్నీ కూడా చూసేటటువంటి విధంగా వాళ్ళు అందరూ తయారయ్యారనేటటువంటిది నా అభిప్రాయం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, బలరాం గారు మీరు ఏడవలసినటువంటి అవసరం లేదు, కన్నీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా కూడా ప్రతిదీ కూడా మీ కష్టార్జితం, మీకేదో ఎవరో సంపాదించి ఇచ్చినటువంటిది కాదు. వాటి మీద నాకంటే లాయర్ మేడం బాగా చెప్తారు, దాని మీద మీకు ఎవ్రీ రైట్ ఉంటుంది. ఆల్ దట్ యు నీడ్ టు డూ ఇస్ మనోధైర్యాన్ని పెంపొందించుకోండి. నేను ఒంటరి అనేటటువంటిది ఫీల్ అవ్వకండి. మీ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఆధారాలు ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ ఆధారాలు అన్నీ తీసుకుని ఆ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకుని ప్రధానంగా మీ యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క పరిస్థితిని కాపాడుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. బలరాం గారు ఏంటి మీ బాధ? మాట్లాడతాం. బలరాం గారి బాధ ఏంటి? సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులు ఎంత నరకం పడుతున్నారో మీకు తెలియదు. సీనియర్ సిటిజన్స్ అయిపోయిన ఆఫ్టర్ 65లో ఉన్న భార్యాభర్తలు ఈ మధ్య కోర్టులకు వస్తున్నారని మీకు తెలుసా? ఫ్యామిలీ కోర్ట్స్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు సముద్రం అంతా ఈదేసి లైఫ్ మొత్తం చూసేసిన వ్యక్తులు అన్హ్యాపీగా ఉంటున్నారు. ఫస్ట్ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడుకుందాం. నా రిక్వెస్ట్ అండి తల్లిదండ్రులకి, ఇక్కడ 2 టైప్స్. ఒకటి బలరాం గారి టైపు, ఇంకొకటి మొత్తం ఆస్తి తీసుకెళ్లి ముందే పిల్లల్ని నమ్మి రాసేయడం. అలా రాసేసిన తల్లిదండ్రులు లిటరల్లీ నరకం అనుభవిస్తున్నారు. ఆ కోడళ్ళ చేతిలోనో, కొడుకుల చేతిలోనో, కూతురుల చేతిలోనో ఏదో ఆస్తే వాళ్ళకి టార్గెట్. వన్స్ ఆస్తి ఇచ్చేసినాక మీరు ఎందుకు పనికిరాని ఒక ఎండుటాకుల కింద లెక్క. సో కాబట్టి మీ కష్టార్జితం కానీ, మీ యాన్సిస్టర్ ప్రాపర్టీ కానీ మీ దగ్గర ఉంటే 3 వంతులు రాసేయండి. 1 వంతు 1/4 షేర్ మీరు ఉంచుకోండి. అదెందుకు మేడం మొత్తం ఉంచుకుంటాం, మా కష్టార్జితం కదా, మా తదనంతరం ఇస్తామంటే? సెకండ్ పార్ట్ బలరాం గారు, నేనే కష్టపడ్డాను, నేనే సంపాదించాను కాబట్టి ఆ మహారాజ్య సామ్రాజ్యాన్ని నేనే పాలిస్తాను, నేను బతుకున్నంత కాలం అంటే నువ్వు 100 ఏళ్ళు బతికేస్తే నీ పిల్లలు ఏం చేయాలా? నీ పిల్లలు ఏం చేయాలా? అంటే నీ బానిస సామ్రాజ్యం కింద అలాగే ఉండిపోవాలి అంటే ఉండడానికి రెడీగా ఉండరు. ఇగో ఇట్లా కొడుతున్నారు. కొడుతున్న కొడుకులు ఎంతమంది ఉన్నారంటే మేము కొన్ని ఎపిసోడ్లు టెలికాస్ట్ చేయక ఆపేసాం, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకు అలా కొడతారేమో అని. ఇక్కడ బలరాం గారు ధైర్యంగా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకంటే ఆయన దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. బలరాం గారు లాంటి తండ్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు ఎంత కావాలో అంత ప్రాపర్టీ, అంత షేరు ఉంచుకొని మీకు పుట్టిన పిల్లలు, వాళ్ళు మీకే పుట్టారుగా, మీకు తెలుసుగా, పిల్లలు పుట్టకపోతే ఆస్తులు ఎక్కడికి వెళ్తాయి, అన్ని గవర్నమెంట్ తీసుకోవాలి, లేదా ఏదో ట్రస్టులు తీసుకోవాలి. పిల్లలు కావాలని కనింది, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేది అందుకేగా. బలరాం గారు కూడా చేసింది అంతే. కోడలు ఎందుకు వచ్చింది? మీ బ్యాక్గ్రౌండ్ చూసి వచ్చింది. కనీసం కొంత ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చేసి పొజిషన్, బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా మీరు ఎక్కల కిందే ఉంటే మీరు ఉంచుకోవాలి. ఇందాక నేనేం చెప్పాను, 30 to 40%, 1/4 షేరు ఉంచుకొని, ఏది ఎక్కువ ఆస్తులు ఉంటే, ఒక్కటే ఆస్తి ఉంది మేడం, అది మీరే ఉంచుకోండి, ఇవ్వద్దు. ఎందుకంటే మీ జీవితకాలంలో మీరు కష్టపడిందే ఒక ఆస్తి అయితే నెక్స్ట్ ఎవరు సంపాదించుకోవాలి? మీ పిల్లలు సంపాదించుకోవాలి కష్టపడి. ఇది మిగిలితే వాళ్ళకి వెళ్తుంది తప్ప వాళ్ళు ఇదే కావాలని కూర్చుంటే మరి వాళ్ళు బతికేది ఎందుకు? వాళ్ళ వయసు ఎందుకు? వాళ్ళ చదువులు ఎందుకు? వాళ్ళ పనిచేసే కెపాసిటీ ఎందుకు? తల్లిదండ్రులు కష్టపడి ఒక్కటే సంపాదిస్తే వాళ్ళ జీవితకాలం వాళ్ళని దాంట్లో ఉండనివ్వండి. మీరు కష్టపడి మీరు ఏదైనా సంపాదించుకోండి. వీళ్ళ ఆరోగ్యం పోగా మిగిలితే ఇస్తారు, లేకపోతే పూర్తిగా ఇస్తారు, లేకపోతే పూర్తిగా వాడేసుకుంటారు. సో బలరాం గారు చేసిన పని ఏంటంటే, ఆస్తి అంతా సంపాదించారు. అప్పుడు ఇప్పుడు గొడవలు అవడం వల్ల వాళ్ళ పేర్లు అయితే పెట్టారు, కానీ మొత్తం లీడర్షిప్ ఆయన దగ్గరే ఉంది.
ఒక కొడుకు కొట్టే స్టేజ్కి, ఒక కోడలు అసహించుకునే స్టేజ్కి, ఒక భార్య 50 ఏళ్ళు కాపురం చేసే నువ్వు వద్దు నాకు బయటికి వెళ్ళిపోతాననే స్టేజ్కి ఎందుకు వచ్చింది అంటే ఈయన డామినేషన్ తట్టుకోవడం వాళ్ళ వల్ల కాల. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఏడబెట్టుకుంటారు. వెక్స్ అయిపోయారు. ఇదే డైలాగు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, చుట్టాలు చెప్తున్నారు. అయినా బలరాం గారు మోనోపలి. కానీ ఈరోజు ఆయన అట్లా ఎందుకు మాట్లాడగలిగారు అంటే ఆయన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ కెపాసిటీ. దాని గురించి ఆయనతో మనం మాట్లాడదాం. ఇక ఇందాక మీకు చెప్పాను, సీనియర్ సిటిజన్ భార్యాభర్తలు కోట్ల చుట్టూ తిరుగుతున్నారండి. పిల్లల్ని ఒకప్పుడు హాస్టల్స్లోనో చదువు కోసమో ఎక్కడన్నా అనాథాశ్రమాల్లో ఇవి మాట్లాడితే ఈ రోజున వృద్ధాశ్రమాలు దారుణంగా పెరిగిపోయినాయి. మీరు హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్కి వెళ్తే సూపర్ లగ్జరీ వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ప్రాపర్టీలు అమ్మేసుకొని కూడా తల్లిదండ్రులు కొడుకుల దగ్గర కూతుర్ల దగ్గర ఉండకుండా హ్యాపీగా ఒక విల్లా కొనుక్కొని ఉంటున్నారు. విత్ ఫుడ్ హాస్టల్ లాగా సూపర్గా ఉంటాయి. అలా లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సమాజంలో వీళ్ళు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు, వీళ్ళని భరించడానికి వాళ్ళు ఇష్టపడట్లా. రిలేషన్సే డ్యామేజ్ అయిపోయినాయి. కొన్ని రోజులకి సీనియర్ సిటిజన్స్ ఇంట్లో ఉంటే ఆశ్చర్యంగా చూసే పరిస్థితి వస్తేమో మనం కూడా అదే స్టేజ్కి వెళ్తామా? కొంచెం మార్చుకోండి. తల్లిదండ్రులు ఇంటికి చాలా అవసరం. మంచి చెడు మంచి సలహాలు ఇవ్వడానికి ఒక బలగం కింద లెక్క. మీ ఇంట్లో మీకు సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులు అత్తమామలో లేరు అంటే మీకంటే దరిద్రమైన ఫ్యామిలీ ఇంకొకటి లేదు, మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా. ఎందుకంటే ఒక స్టేజ్కి మీరు సీనియర్ సిటిజన్లు అవుతారు. కొంచెం రియలైజ్ అవ్వండి. మ్యాక్సిమం భరించడానికి చూడండి. భరించలేకపోతే కనీసం దగ్గరలో పెట్టుకుంటే వాళ్ళకి ఏం చేయగలము మీరు చేయగలిగే సపోర్ట్ మీరు చేయండి. ఫైనాన్షియల్గా వాళ్ళకి ఆరోగ్యం బాగోపోతే గబుక్కుని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి అలా ఉండాలి తప్ప మాకొద్దు బాబోయ్ వీళ్ళు అంటే రేపొద్దుట మీ పిల్లలు మిమ్మల్ని అలాగే చేస్తారు. కొంచెం రియలైజ్ అవ్వండి. ఇక సీనియర్ సిటిజన్ వైఫ్లు కొడుకుల మాటలు వినో కూతుర్ల మాటలు వినో లేకపోతే వయసులో ఉన్నంతకాలం భరించి కష్టాలు భర్తతో ఇక నా వల్ల కాదురా బాబు అని కోర్టులకు వచ్చి డొమెస్టిక్ వైలెన్స్లు మెయింటెనెన్స్లు వేస్తున్నారు. ఈ చివరి వయసులోనే మీరిద్దరూ ఫ్రెండ్స్లుగా ఉండాలి. బలరాం లాంటి వాళ్ళకి చెప్తున్నానండి, మీ భార్య క్లైమాక్స్ లో మిమ్మల్ని వదిలేసిందంటే మీ అంత ఫెయిల్యూర్ మహారాజు ఎవడో లేడు. భార్యని జాగ్రత్తగా చూసుకోండి. క్లైమాక్స్ లో ఆవిడే మీకు వంట చేయాలి, తిండి పెట్టాలి, సేవలు చేయాలి. ఆవిడకి ఆరోగ్యం బాగోపోయినా మిమ్మల్ని బాగా చూసుకుంటుంది మీ ఆరోగ్యం కోసం. సో వయసులో ఉన్నప్పుడు యథవేషాలు వేసుకుంటూ కూర్చొని క్లైమాక్స్ లో బానిసల్లాగా ఉంటారంటే ఒక జనరేషన్లో ఉన్నారండి. ఈ జనరేషన్లో ఒక 5 years నుంచి మేము చూస్తున్నాం. 65, 70 దాటిన వాళ్ళు కూడా 55 దాటిన వాళ్ళు అందరూ కూడా కోర్టులకు వస్తున్నారు. ఆ రోజు వచ్చిన రోజు మీరు కోర్టులకు వెళ్ళి ఏడవకండి దయచేసి. సరే ఇంతసేపు చెప్పింది మీరు కూడా వినుంటారు. మీ మిస్టేక్ అది. నేనే మహారాజు ఇంటికి, ఈ సామ్రాజ్యం అంతా నాదే, నా తదనంతం మీకు తీసుకోండి అంటే ఆటోమేటిక్గా ఉన్నదే ఒక కొడుకు తీసుకుంటాడు ఎలాగో. అలా అని మీరు రమ్య గారికో పొల్లయ్యకో ఎల్లకో రాయరుగా. మీ కష్టాలు కొడుక్కే రాయలేదు, మిగతా వాళ్ళకి ఎందుకు రాస్తారు? సో కాబట్టి పోనీ అదంతా పొట్టలో వేసుకుంటారా? వేసుకోలేరుగా. ఎందుకు ఇంకా కష్టపడుతున్నారు? ఒక స్టేజ్ తర్వాత రిలాక్స్ అయిపోవాలి. జీవితకాలం కష్టపడ్డారుగా, మనం పోయామంటే ఏమి మోసుకెళ్ళం. ప్రశాంతత ఏది, హ్యాపీనెస్ ఏది? ఈ ఏజ్కి అయితే మీరు అది సంపాదించాలిగా. డబ్బు సంపాదించారు, గౌరవంగా 2 ఇళ్ళు సంపాదించారు, 2 స్థలాలు సంపాదించారు. నేను ఇందాక చెప్తున్నది ఏంటంటే ఒక 30 to 40% అన్న వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మీ అబ్బాయి కూడా 40, 45లకు వచ్చేసి ఉంటాడు. ఇంకా బీపీలు షుగర్లు స్టార్ట్ అవుతుంటాయి ఈ టైంలో. మనం ఏమీ మోసుకెళ్ళం, దానికి చుట్టరికాన్ని కూడా మోసుకెళ్ళలేకపోతే అట్లా కొంచెం రియలైజ్ అవుతారేమో అని నా రిక్వెస్ట్. 2 మీకు ఇంకో 2 ప్రాపర్టీలు ఉన్నాయి. మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు, మీ పేరు మీద ఉన్న ప్రాపర్టీని అమ్ముకోవద్దని ఎవ్వరూ ఆపలేరు. మీ అబ్బాయి కానీ మీ ఆవిడ కానీ ఏ కోర్టులోనూ ఏ కేసులు వేయలేరు. మీకు ఇప్పుడు 10 లక్షలు కావాల్సి వచ్చినాయి, అదొక 15 లక్షలు 20 లక్షలు పోతుంది. ఒకటి సేల్ చేసేసుకోండి. అప్పులు తీర్చుకోగా 10 లక్షలు మిగిలితే బ్యాంకులో వేసుకుంటే నెలకి 90,000 80,000 మీకు శాలరీ కంటే ఎక్కువ వస్తున్నట్టు. ఇవ్వలేరు మేడం, వాళ్ళు ఇవ్వరు. సైన్ సార్ మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ మీ పేరు మీద ఉన్న ఆస్తులు మీ అబ్బాయిది కానీ మీ ఆవిడది కానీ సంతకం అవసరంలా. ఎక్కడో ఖాళీ స్థలాలు 2 కొన్నాను అన్నారు కదా, అందులో ఒకటి అమ్ముకున్న మీ అప్పులు తీరిపోతే కాలు మీద కాలు వేసుకొని బతకొచ్చు. మీరు చేసిన ఇంకో పని ఏంటో మంచి పని తెలుసా? ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారు. ఆయన మంచోడో చెడ్డోడో ఆయన కష్టార్జితం భార్య పేరు మీద పెట్టాడు. కొట్టే రైట్స్ మీకు లేనే లేవు. దారుణమైన పని, ఒక కొడుకులు చేస్తున్న దరిద్రమైన పని. పైన మనం బిలీవ్ చేస్తాం కదా దేవుళ్ళు ఉంటారని, ఏదో ఎవరు నమ్మితే నమ్మినాడు. లేకపోతే మంచితనం ఒకటి ఉంటుందిగా, ధర్మం ఒకటి ఉంటుందిగా. తల్లిదండ్రులే దైవం అని పూజించే భారతదేశంలో మనం ఉన్నాం. అలాంటి వాళ్ళని కొడుతూ తిడుతూ చంపేస్తూ ఏమి మృగాల్లాగా తయారవుతున్నారా బాబు? ఆస్తేనా మీకు? అసలు మనుషులే వద్దా? ఇక అమ్మా నాన్న కూడా వద్దంటే ఎట్లాగా? బుద్ధి ఉండాలిగా. ఆయన ఏదో కష్టపడి సంపాదించుకున్నాడు, మీ నాన్న కొడితే ఎట్లా?
రేపొద్దున మీ పిల్లలు చూడట్లేదా, ఓహో నాన్న కొట్టొచ్చు, సూపర్, మీ పిల్లలు అంతే తయారవుతారు. ఏమో కోడలో మీరు కూడా కొంచెం రియలైజ్ అవ్వండి తల్లి. సొంత తల్లిదండ్రులనే చూసుకోలేని భర్త నిన్ను అపరూపంగా చూస్తున్నాడంటే ఏ రోజు ఎలా ఉంటుంది ఆ వ్యవహారం? సార్ ఇక్కడ మిమ్మల్ని కలపడం మా వల్ల కాదు, ఎందుకంటే మీది ఎన్నో సంవత్సరాల వ్యవహారం. 2, మా ఇంటికి రావద్దు మేడం, 1 year నుంచి వాళ్ళు రావట్లా. ఈరోజు మేము ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వచ్చు. ఎప్పుడు 1 month బ్యాకో 15 days బ్యాకో ఒక ఇన్సిడెంట్ జరిగితే మేమున్నాం ఆయన వెనకాల అని 100% మీకు హామీ ఇచ్చేవాళ్ళం. కానీ వాళ్ళు 1 year నుంచి రావట్లా. మీరు కమిషనర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చారు, మీకు చీమ గుచ్చుకున్నా కానీ వాళ్ళ ముగ్గురు జైలుకి వెళ్తారు. ఓకేనా? 2, ఇంకా ఈ వయసులో అప్పులు అన్నీ పెట్టుకోకుండా మహారాజులాగా కాలు మీద కాలు వేసుకొని ఉండాలి మీకున్న పొగరకి. తెచ్చింది నేను మేడం. అవును తెచ్చారు కదా, నేనేమంటున్నా, ఓ ప్లాట్ అమ్మి పడేసి ముందు అప్పులు తీర్చాను. అమ్మనియారు మేడం, అమ్మనిస్తలేరు. 40 లక్షలకు ఆల్రెడీ ఒక ప్లాట్ నేను అమ్మాను. కొన్ని పేపర్స్ నా దగ్గర తయారున్నాయి, రాశాను కూడా. ఇచ్చే టైంకి ఇప్పుడు 20 లక్షలు ఎలా తెలుస్తుంది? మీ సెల్ఫ్ ఎక్వైడ్ కొనే రౌడీ బ్యాచ్లు కొంతమంది ఉంటారు, మీ సెల్ఫ్ ఎక్వైడ్ ధైర్యంగా కొనే మనుషులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అమ్మండి. సెల్ఫ్ ఎక్వైడ్లో మీ కష్టార్జితంతో కొనుక్కున్న 2 ప్లాట్లకి మీ అబ్బాయి సంతకం కానీ మీ ఆవిడ సంతకం కానీ అవసరంలా. ఎవరన్నా వచ్చి గొడవ పడితే కొనుక్కునే వాళ్ళే చూసుకుంటారు లీగల్గా. ఆ మాట వాళ్ళకి చెప్పండి, అయ్యా ఇది పరిస్థితి, మరి మీరు ధైర్యంగా కొనుక్కుంటానంటే నా ఆస్తి దాని మీద సర్వ హక్కులు నావే. వాళ్ళు వచ్చి గొడవ పడితే కొంచెం నాకు సపోర్ట్ చేయండి అంతే. ఎందుకంటే లీగాలిటీ ప్రకారం డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉంటే అవసరం అనుకునే వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు మీకు సపోర్ట్గా ఉండి. ఆ ఒక్క పని చేయండి. ఓకే? 2, ఎప్పుడన్నా ఇంకొకసారి సీసీ కెమెరాలు రికార్డ్ అయింది కదా సార్, ఈసారి అలా జరిగితే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి సార్. చాలా పెద్ద కేసు అది. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, బ్యాబ్ని ఏడ్ చేసి యువతలకు వస్తున్నారు. ఈసారి ఎవిడెన్స్తో వెళ్ళండి. కేసు పెట్టకపోతే మాకు ఇన్ఫామ్ చేయండి. ఈసారి మీ అబ్బాయి మీ మీద చెయ్యేశాడా అయిపోద్ది అబ్బాయి పని, జైలుకి వెళ్ళాల్సింది. మేడం మీ ఆస్తుల పంచాయతీలు కాపురాల పంచాయతీలు నేను చెప్పట్లేదు, కానీ తల్లిదండ్రుల్ని కొట్టే అర్హత కానీ హక్కు కానీ ఎవ్వరికీ లేదు. ఎవరన్నా సీనియర్ సిటిజన్స్ దయచేసి మా రిక్వెస్ట్ అండి, పిల్లలతో తన్నులు తినొద్దు. ఎవరన్నా అలా చెయ్యి ఎత్తినా కూడా ఆ ఇంట్లో మీరు ఉండవసరలా, లేకపోతే వాళ్ళని మిమ్మల్ని మీరు ఆ ఇంట్లో ఉంచవసరలా, బయటకు పంపించేసే హక్కు మీకు ఉంటుంది. ఇన్ కేస్ ఆ చుట్టుపక్కల వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుంటే కనుక వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి సార్. సీనియర్ సిటిజన్ యాక్ట్ చాలా సీరియస్గా ఉంది. కర్మ ఏంటంటే అస్సలు వాడని చట్టం ఏదన్నా ఉంటే అదే. ఎందుకంటే వీళ్ళకి ఒక ప్రేమ, అయ్యో నా పిల్లోడే కదా, కోపంలో వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కానీ కేసే పెట్టరు. ఎందుకంటే మా అబ్బాయే మా అమ్మాయే మా పిల్లలే, ఎందుకు పాప వాళ్ళు ఎందుకంటే కోట్ల చుట్టూ తిరగడం. పెట్టండి, కొంతమంది అన్న పెడితే మిగతా వాళ్ళకి బుద్ధి వచ్చి ఇలా బలరాం లాంటి వాళ్ళు సేవ్ అవుతారు. సార్ మీ వెనకాల మేము ఉన్నాం అనుకోండి, ఈసారి మీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు కానీ ఇవి కానీ 100% వర్కౌట్ అవుతాయి. మీ మీద ఏగా కూడా వాళ్ళదు. ఇక ప్రాపర్టీ పంచాయతీలు అంటారా, నేను ఎంతసేపు విని కొంచెం రియలైజ్ అయితే బెటర్. మీరు ఏదో ఒకటి అమ్ముకొని వదిలేయండి సార్, రిలాక్స్. అయినా ఈ రోజున ఎవరో పని అమ్మాయి వచ్చి కూడా మనకు చేయవసలు, అన్ని స్విగ్గీలో దొరికేస్తున్నాయి. ఇప్పుడైనా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఏ టూర్లో ఏ షికార్లో ఏ పుణ్యక్షేత్రాలు మీకు నచ్చిన ప్లేస్కి ఒక 20,000 తీయండి, బయటకు వెళ్ళండి, ఫ్లైట్ ఎక్కండి. లైఫ్ ఎంజాయ్ చేయకపోతే అట్లా సార్? ఈ రోజు డబ్బు ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి మేడం. ఇప్పుడు 20 లక్షల దాకా అప్పులు ఉన్నాయి, అవి మిత్తిలు కడుతున్నాను కొన్ని. అంతా నిదానంగా ఇంకా చూసుకోండి. ఓకే సార్, తీసుకోండి. సరేనా? ఈ వయసులో ఆ పెద్ద ఆయన అలా ఏడుస్తుండే నిజంగా ఎంత అవును మేడం. బాధ వేసిందో. నిజంగా సీనియర్ సిటిజన్స్ కి ఇలాంటి పొజిషన్ లో ఏం చేయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.